టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ పర్సన్కి మీ మీద ఏ విధంగా కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీ పర్సన్ అయితే ప్రెజెంట్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. మీరు చాలా సమస్యలతో పోరాడుతున్నారు అనుకుంటున్నారు. మీరు వాళ్ళ గురించి వెయిట్ చేస్తారు అనుకోని అయితే మీ పర్సన్ ఆలోచనల్లో ఉంది. మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. వెయిట్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా మీరు ఉంటారు. ఎవరి మీద డిపెండ్ అవ్వరు. చాలా స్ట్రాంగ్ లేడీ మీరు అనుకుంటున్నారు. స్ట్రాంగ్ లేడీ ఆర్ స్ట్రాంగ్ పర్సన్. కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు. బాధ్యతలు మీకు ఎక్కువగా ఉన్నాయి, కానీ బాధ్యతలు ఎన్ని ఉన్నా సరే మీ పర్సన్ గురించే మీరు వర్క్ పరంగా, మనీ పరంగా బాధ్యతలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు వర్క్ పరంగా, మనీ పరంగా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు. న్యూ బిగినింగ్ చేస్తారు. ఇమ్మెచ్యూర్గా ఉంటారు, న్యూ బిగినింగ్ చేస్తారు. కోపం ఎక్కువైనా, బాధ వచ్చినా మీరు తట్టుకోలేరు. ఫూలిష్గా బిహేవియర్, అన్ని బాధ్యతలు ఉండేటప్పటికీ మీరు కోపాన్ని కానీ బాధను కానీ తట్టుకోలేరు. కానీ ఈ రిలేషన్లో రిస్క్ తీసుకొనైనా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి, సక్సెస్ చేసుకోవాలి. ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉండేటప్పటికి కూడా రిస్క్ తీసుకొనైనా సరే ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. మీ పర్సన్కి మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి. వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు వర్క్ బర్డెన్లో కూడా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ కూడా కొంతమంది బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్కి మీకు డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ జెండర్స్ అండి. మీరు ఒకరికొకరు ఎవరికి ఎవరు తగ్గిలేరు. ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉన్నారు. మీ ఇద్దరు కూడా బాధ్యతలకి లోబడి ఉన్నారు. ఇద్దరికే బాధ్యతలు ఉన్నాయి, అందుకే కలవలేని సిచ్యువేషన్లో ఉన్నారు. స్ట్రాంగ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరికి వర్క్ బర్డెన్స్ విపరీతంగా కనిపిస్తుంది. ఈ వర్క్ బర్డెన్ వల్ల మీ ఇద్దరు కలవాలనే ఇద్దరికి మనసులో ఉంది, కానీ ఎలా అయినా సరే నెగ్గుకు రావాలి, ఈ రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, రైట్? అంటే ప్రైవసీగా ఉంచుతారు. ఇద్దరు ఒకరికొకరు ప్రైవసీగా ఉంటారు, ప్రైవసీగా మాట్లాడుకుంటారు, హ్యాపీగా ఉంటారు, జోవియల్గా ఉండాలి అనుకుంటున్నారు. ఎక్కువగా మీ పర్సన్కి మీ దగ్గర ఉంటేనే జోవియల్ అండ్ మీ దగ్గర ఉంటేనే ప్రైవసీ, మీ దగ్గర ఉంటేనే అట్రాక్షన్గా ఉంటారు. అట్రాక్టివ్ పర్సన్, మీ పర్సన్ దృష్టిలో అట్రాక్టివ్గా మీరే ఉంటారు. ఇద్దరికి అంటే మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో ప్రమోషన్ అనేది వచ్చింది. ఐ థింక్ వర్క్ విషయంలో ప్రమోట్ అయ్యారు, ప్రమోషన్ అయితే వచ్చింది. వీళ్ళు వర్క్ బర్డెన్ పెరుగుతూ ప్రమోషన్ వచ్చింది, సో చాలా హ్యాపీగా ఉన్నారు ఆ ప్రమోషన్ గురించి. ఈగో కూడా ఉన్నది. మేబీ ఈ పర్సన్ మీకంటే పై ఆఫీసర్ అవ్వచ్చు, మీ సుపీరియర్ మీకంటే హెచ్చు స్థాయిలో ఉండే పర్సన్ మీ పర్సన్ అనేవాళ్ళు.
అందరు కూడా ఒకే విధంగా ఉండారండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ కనిపించింది ఏంటంటే మీకంటే పై పొజిషన్ లో ఉండే పర్సన్ లాగా కనిపిస్తున్నారు. కానీ మీ పర్సన్ కి మనోధైర్యం ఎక్కువ. కఠినంగా నిర్ణయం తీసుకున్నారు కదా, ధైర్యంగా ముందుకు వెళ్ళి రిలేషన్ ని నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్ లో ఉంది. హార్డ్ వర్క్ చేస్తున్నారు. వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉందని చెప్పాను కదా, సో దానివల్ల నెగిటివిటీ సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. మీ పర్సన్ కి మీ మీద ఎఫర్ట్ పెట్టాలి అనే ఆలోచన అయితే ఉంది. ఇది ఇక్కడ. నెక్స్ట్ రాసుల వారీగా చూద్దాం. లవ్ అంటే ఓపిక అంటే ఫిజికల్ అట్రాక్షన్ అయితే కాదు. ఫిజికల్గా కలిసిన తర్వాత కూడా మీ పర్సన్ గురించి మీరు ఎంతగా వెయిట్ చేస్తే మీ పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ అవుతారు. నిజమైన ప్రేమ ఎప్పటికి కూడా ముగియదు. మీరు వాళ్ళకి గ్యాప్ ఇవ్వండి. వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అంటే వాళ్ళ గ్యాప్ వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడే మీ పర్సన్ అనేవాళ్ళు మీకు టైం ఇస్తారు, మీకు వాల్యూ ఇస్తారు. రాసుల వారీగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఏంటంటే బౌండరీ వేసుకున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి మీ దగ్గరికి వస్తున్నారండి, కానీ బాధపడుతున్నారు. మీ నుంచి వెళ్ళిపోయారే, అక్కడ అయితే చాలా సఫర్ అవుతున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయాలి అనుకుంటున్నారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళకి బ్యాడ్ టైం అయ్యింది, ఇక్కడ నుంచి గుడ్ టైం మొదలవుతుంది. న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతుంది. రుణానుబంధం మీకు మీ పర్సన్కి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు వాళ్ళ తెలివితేటలను వినియోగించి క్రిమినల్గా వెళ్తున్నారండి. అందరూ కాదు, కొంతమందికి ఇది ఎందుకో ఆ ఎనర్జీ అయితే ఇక్కడ నాకు వస్తుంది. అది చాలా క్రిమినల్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు, మ్యానిపులేట్ చేయడానికి. చూసుకోండి ఆ వ్యక్తిత్వం ఎవరికి ఉన్నదో వాళ్ళని బట్టే మీకు తెలుస్తుంది. ఏంటి మేడం అంటే అది నాకు అడగొద్దు, క్రూయాలిటీ అయితే కనిపిస్తుంది, నాకు ఎందుకో అలా వస్తుంది. సింహరాశి. సింహరాశి వాళ్ళు అయితే న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. స్ట్రాంగ్ రిలేషన్ కోరుకుంటున్నారు. మనీ పరంగా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. కన్యారాశి. కన్యారాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి, చాలా స్ట్రాంగ్ డెసిషన్తో ఉన్నారు. ఫిజికల్ అట్రాక్షన్స్ అనేవి ఉండేటప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. తులారాశి. తులారాశి వారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేశారు. అది వర్క్ పరంగానైనా అవ్వచ్చు, లవ్వబుల్ గా కాదు, వర్క్ పరంగా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేశారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు, ఈ రెండు రాసులు అయితే స్ట్రాంగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ జెండర్స్ లాగా ఉన్నారు. మేబీ వీళ్ళిద్దరు కానీ ఇన్ కేస్ ప్రెజెంట్ లవ్ లో ఉన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. కన్యా రాశి, వృశ్చిక రాశి వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు. థర్డ్ పార్టీ మీన్స్ ఇక్కడ వర్క్ అండి, ఇంకేదో కాదు, వర్క్ కనిపిస్తుంది. వర్క్ రిలేటెడ్ గా మీకు కొంచెం డిస్టెన్స్ పెడుతున్నారు, మాట్లాడడం లేదు. ధనుస్సు రాశి వాళ్ళు. ధనుసు రాశి వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారండి. మీ పర్సన్ మీతో మాట్లాడారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్గా ఉన్నారు. వాళ్ళతో సాంగ్స్ గురించి డిస్కషన్ పెట్టారు. ధనుసు రాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, జాయ్ఫుల్ చేశారు. ది డివైన్
కనెక్షన్ అండి. మకర రాశి. మకర రాశి వాళ్ళు గమనిస్తున్నారు, మిమ్మల్ని గమనించడం మొదలు పెట్టారు. మీరు కాలర్ మెసేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు. కుంభరాశి వాళ్ళు ప్రజెంట్ అయితే తలక్రిందులుగా ఆలోచిస్తున్నారు. ఓవర్గా థింకింగ్ అవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి నెగిటివిటీని కూడా బయటికి తీసి పడేస్తున్నారు, లెట్ గో చేసేస్తున్నారు. మకర రాశి. మకర రాశి వాళ్ళు ఫాస్ట్ ట్రావెల్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి, క్విక్ డెసిషన్ తీసుకొని వేగంగా రావాలి, గొడవ పెట్టుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు మీనరాశి వాళ్ళు. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీతో మాట్లాడారు, కాల్ చేశారు, మెసేజ్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు, రిలేషన్లో దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని కూడా చూజ్ చేసుకొని రిలేషన్ బ్యాలెన్సింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీకు కమిట్మెంట్ ఇస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీరు పాస్ట్లో మీ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు, కానీ ఆ కోపంలో కూడా మీ ప్రేమ ఉంది, కానీ మీ కోపాన్ని అణుచుకుని లోపల దాచుకొని ఉన్నారు. ఇంట్రోవర్ట్స్గా బిహేవియర్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక స్టాండ్ తీసుకోవాలి. క్లోజ్డ్ బుక్గా ఉన్నారు, మీరు ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు, కానీ రిలేషన్లో ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే మీకు ఉంది. ఫ్యూచర్లో అయితే మీ పర్సన్తో మీరు న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్కి మీరు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు. మనీ రిలేటెడ్గా కూడా మీ పర్సన్తో కాంటాక్ట్లో ఎక్కువగా ఉంటారు. ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ పాస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉండేవారు, ఎంజాయ్ చేసేవారు, ఫ్రెండ్స్ లాగా ఉండేవారు, ఎంజాయ్ చేసేవారు, ఫ్యామిలీ అనుకున్నారు. మీరు మీ పర్సన్కి మీ ఇద్దరు కూడా ఒకటే ఫ్యామిలీ అని అయితే మీరు అనుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీరు ఒకరికొకరు న్యూ బిగినింగ్ చేశారు, మాట్లాడుకుంటున్నారు. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకొని ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు, ఇది మాత్రం కన్ఫర్మ్. రిలేషన్షిప్ అవుట్కమ్ అయింది. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్కి వాళ్ళ పర్సన్స్ విషయంలో ఏంజల్స్ గైడెన్స్. మీ పర్సన్ త్వరలో మీకు న్యూ బిగినింగ్ చేస్తారు, మీరైతే వెయిట్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంజల్స్ గైడెన్స్.